నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి, షర్మిలతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. శోభయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ఏఎస్పీ అవినాష్ కుమార్తో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. శోభయాత్రలో భాగంగా గణనాథునికి ఎస్పీ జానకి, షర్మిల ప్రత్యేక పూజలు చేశారు. శోభయాత్ర భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే భారీ బందోబస్తు నేర్పారు. మనతో మాట్లాడడానికి ఏఎస్పీ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది భద్రత? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా మేము ప్రాపర్ బందోబస్తు పెట్టాము. ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా 600 మందికి మేము పెట్టాము. రూఫ్ టాప్ బందోబస్తు, డ్రోన్ కవరేజ్, సీసీటీవీ కవరేజ్ ప్లస్ వీడియోగ్రఫీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్కి ఉన్నాయి. సో ఏం ఇష్యూస్ లేకుండా ఇది మొత్తం బందోబస్తు మేము చూస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు డిప్లాయ్మెంట్ నడుస్తుంది. సో ఏం ఇష్యూ లేకుండా మొత్తం జరుగుతుంది. ఎంతమంది సిబ్బంది, పోలీస్ సిబ్బంది? 600 మంది ఉన్నారు. దాంట్లో 30 మంది సిఐ, ఎస్ఐ, ఆర్ఐ, ఆర్ఎస్ఐ ప్లస్ మన ఎస్పీ మేడం లీడ్ చేస్తుంది. దాంతోపాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉన్నారు, 2 ఏఎస్పీస్ ఉన్నారు. సో మొత్తం బందోబస్తు ఆల్రెడీ డిప్లాయ్మెంట్ నడుస్తుంది. సో అక్కడ గణేష్ నిమజ్జనం అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? సో ఇది రూట్ ఉంది. మన ముండ్రు కాపు సంఘం ఉంది, బట్టి గలీ, కిసాన్ గలీ, మన పంజేషా మాస్ టర్నింగ్ ఉంది, బీఫ్ మార్కెట్, మహాదేవ్ మందిర్, పురాణా ఓల్డ్ పిఎస్ చౌక్, పురాణా బజార్, గదినా బాగు, ఇది రూట్ ఉంది. దాంట్లో ఈరోజు ఆల్మోస్ట్ 140 ప్రొసెషన్స్ ఉన్నాయి. సో మొత్తం మేము చూస్తున్నాము. ఎన్ని గంటలకు నిమజ్జనం అయ్యే అవకాశం? మేము రెడీ ఉన్నాము మొత్తం చూడడానికి. ఎంత టైం వాళ్ళు తీసుకుంటాను, మేము అప్పటి వరకు ఉంటాం. సో ఏం ఇష్యూ లేదు. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే పోలీసులు అయితే బైన్సా పట్టణంలో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ మహేందర్తో కలిసి సాయిలు, S6 న్యూస్, బైన్సా నుంచి.